హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అమ్మమ్మ మార్కెట్కి వెళ్ళి వచ్చారండి. వాళ్ళు ఏం కూరగాయలు తెచ్చారో వాళ్ళే చెప్తారంట, విందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి గెంజిగడ్డలు అని అంటారు మా భాషలో, రాయలసీమ భాషలో. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పు మరి. రామ్మొలక పండ్ల ఇట్లా చూపిస్తా. ఇవైతే రామ్మొలక పండ్లు అంటాం, రామ్మొలక టమాటా పండ్లు అంటాము మా రాయలసీమలో. ఇక్కడ ఏమంటారో చెప్పండి. చారు చేసుకుంటే చారుకు చాలా రుచిగా ఉంటుందండి, పుల్లగా ఉంటాయి, బాగుంటాయి. కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాము. సపోటా, బీరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ లేదులే. టమాటా వచ్చేసి హైబ్రిడ్. 10 రూపీస్. ఇవైతేనేమో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. దీని చారు చేసేప్పుడు చూపిస్తామండి, మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటది. రామ్మొలక పండ్లని మా రాయలసీమ సైడ్ అంటాము. ఇది వచ్చేసి సపోటా, సపోటా, వంకాయలు, నాటు వంకాయలు. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ, నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి సొరకాయ, కరివేపాకు తాలింపుకి, ఫ్రెష్ తోటకూర, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. ఇవే అండి ఇప్పుడు తెచ్చుకున్నది. సరే మరి సరిపెట్టుకున్నాము. ఇవి నెక్స్ట్ వచ్చేసి చారు చేసినప్పుడు మీకు చూపిస్తామండి ఎలా ఉంటుందో. మీరు కూడా చారు చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. కవర్. హాయ్, చెప్పు. చేత పట్టుకున్నా. రామ్మొలక టమాటా పళ్ళు చాలా బాగుంటాయండి. చారు చేసుకుంటే చారు చేస్తాం. ఆ పళ్ళ కన్నా ఈ పళ్ళు చాలా మంచిది, పుల్లగా ఉంటుంది. వాడండి, రేపు వండేటప్పుడు చూపిస్తాము చారు చేసి. మా రాయలసీమ స్పెషల్. మా రాయలసీమ స్పెషల్. సూపర్ ఉంటుంది. సూపర్. చేశాక